హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి రీజనింగ్లో మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈజీగా ఎలా చేయాలో చెప్తున్నాను. ప్రజెంట్ ఎటువంటి మోడల్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయో వాటిని మీకు అందిస్తూ రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో కూడా మీకు ఒక కాన్సెప్ట్ మీద మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు, వాటిని చాలా తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటారు. జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని చూడండి. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. కొంచెం జస్ట్ సింపుల్గా ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కండిషన్ సీక్వెన్సీ. ఏంటి కండిషన్ సీక్వెన్సీ అంటే ఏంటంటే మనకు ఒక లైన్ అనేది ఇస్తారు, ఒక కోడ్ అనేది ఇస్తారు. ఇక్కడ మనకి సింబల్స్, ఇట్లా సింబల్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి అండ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా ఒక సెంటెన్స్ అనేది ఒక బారుగా ఒక లైన్ అనేది ఇస్తారు. వీటిలో మనకి మొత్తం మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఎట్ ద డేట్లని, యాష్ అని, స్టార్ అని ఈ విధంగా ఉండి నెంబర్స్ 5, 3, 6 అట్లా నెంబర్స్ అన్ని నెంబర్స్, లెటర్స్, సింబల్స్ మొత్తం మిక్స్ అయ్యి ఒక లైన్ ఇస్తారు. ఆ లైన్ను బట్టి మనకి లెఫ్ట్ సైడు, రైట్ సైడు, లేకుంటే ప్రెసీడ్, ఇంగ్లీష్లో అయితే ప్రెసీడు, ఫాలోడ్, వెనుక, తర్వాత, ముందు, వెనుక ఇట్లా మనకి కన్ఫ్యూజ్ చేస్తూ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటిని మనం ఎలా చేయాలి, ఓకేనా? స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక్కొక్క క్వశ్చన్ని మీకు చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. ఈజీగా వచ్చే మార్క్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది మీరు ఎగ్జామ్లో చూస్తారు. ఒకటి కాదు, కొన్నిసార్లు మూడు క్వశ్చన్స్ లేకుంటే 4 క్వశ్చన్స్ కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? చాలా ఈజీగా ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్సే 2 లేదా 3 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, మ్యాక్సిమం మీరు గమనిస్తే ఫస్ట్ క్వశ్చన్కి ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్లో సెకండ్ క్వశ్చన్ కూడా ఉంటుంది, అదే ప్యాటర్న్లో థర్డ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎగ్జామ్లో మ్యాక్సిమం మీ పేపర్ అంటే మీరు రాసేటటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో ఆ షిఫ్ట్లో మీకు వచ్చే క్వశ్చన్స్ ఒక మోడల్లో ఉంటాయి, రిమైనింగ్ 2 కూడా అదే మోడల్లో ఉంటాయి. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ ఎలా చేయాలి, జనరల్గా ఇట్లా A4 తర్వాత స్టార్, B7 డాలర్ సింబల్, C9 యాష్, D2 E5L హ్యాష్ ఇలా ఒక కోడ్ ఇచ్చారండి. కోడ్ ఇచ్చి ఏమన్నారు అంటే పైన పేర్కొన్న అమరికలో వెంటనే ముందు ఒక సంఖ్య మరియు వెంటనే తర్వాత ఒక గుర్తు అంటే సింబల్ ఉన్న అక్షరాలు ఎన్ని? హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఏ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ సింబల్. ఓకేనా? దీన్ని ఇట్లా ఆలోచిస్తూ మీరు మైండ్లో ఉంచుకొని ఈ క్వశ్చన్ని చేస్తూ ఉంటే మ్యాక్సిమం మీరు మిస్టేకే చేస్తారు, తప్పు రాంగ్ ఆన్సరే చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇచ్చింది సింపుల్గా ఒక సెంటెన్స్లా రాసుకుంటే మీకు గుర్తుంటుంది, స్పీడ్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇచ్చినట్టు జాగ్రత్తగా సింగిల్ లెటర్స్ అనేది రాసుకోండి. అమరికలో వెంటనే ముందు ఒక సంఖ్య అంటే నెంబర్ కాబట్టి N అని రాసుకోండి. మరియు వెంటనే తర్వాత ఒక గుర్తు అంటే సింబల్ కాబట్టి సింబల్లో ఫస్ట్ లెటర్ S అని రాసుకోండి. తర్వాత అలా ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని ఉన్నాయి, అక్షరం అంటే లెటర్, ఇది సీక్వెన్స్. ఓకేనా? ఇలా రాసుకొని దీన్ని బట్టి ఇక్కడ ఎతకండి. ఫస్ట్ చూడండి, మనకి ఇలా ఎతికేటప్పుడు కూడా ఫస్ట్ మిడిల్లో ఏముంది, లెటర్ ఉంది. లెటర్స్ మాత్రమే చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ ఉంది, దీనికి ముందు ఏం లేదు, దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ లెటర్ ఉంది, లెటర్కి ముందు ఏముండాలి, మనకి నెంబర్ ఉండాలి, కానీ ఇక్కడ సింబల్ ఉంది, వదిలేసేయండి. ఇక్కడ చూడండి, లెటర్కి ముందు కూడా ఇక్కడ కూడా సింబల్ ఉంది. నెక్స్ట్ మనకి డీకి ముందు కూడా సింబల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈకి ముందు సింబల్ ఉంది. తర్వాత ఇక్కడ లెటర్ ఉంది చూడండి, ఎల్కి ముందు ఏముంది, 5 ఉంది, నెంబర్ ఉంది. ఓకే, తర్వాత ఏముంది, సింబల్ ఉంది, ఇక్కడ కూడా సింబల్ ఉంది. సో ఈ కండిషను ఓన్లీ ఒక్కదానికి మాత్రమే అప్లై అవ్వడం జరిగింది. ఎన్ని ఉన్నాయి అలాగంటే ఓన్లీ ఒక్కటి మాత్రమే ఉంది, L5 తర్వాత హ్యాష్, 5L హ్యాష్, ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? లెటర్కి ముందు నెంబర్ ఉండాలి, తర్వాత సింబల్ ఉండాలి. లెటర్ అంటే ఇక్కడంటే మనకి ఎల్కు ముందు ఏముంది, 5 ఉంది, ఎల్కు తర్వాత ఏముంది, హ్యాష్ అంటే సింబల్ ఉంది. వచ్చింది కదా, కాబట్టి ఒకటి ఆన్సర్. అర్థమవుతుందా? ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. కొంచెం వేరే మోడల్స్లో కూడా ప్రజెంట్ అడుగుతున్నారు, అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, 5P @3T $8F#2H %9Q7
తర్వాత ఇట్లా మనకి సింబల్స్ అనేది ఇచ్చారు. మీకు సింబల్ కోడ్ అనేది ఇట్లా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీరు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోండి. ముందు ఏమన్నారు, తర్వాత ఏమన్నారు, మిడిల్లో ఏం రావాలి, వెంటనే ఇలా ఆలోచించేసేయండి. ముందు ఒక గుర్తు సింబల్, వెంటనే తర్వాత ఒక సంఖ్య నెంబర్. అలా ఉన్నటువంటి గుర్తులు ఎన్ని ఉన్నాయి? గుర్తు అంటే ఏంది? సింబల్. అంటే సింబల్ దానికి ముందు సింబల్ ఉండాలి, దానికి తర్వాత నెంబర్ ఉండాలి. అంటే 2 సింబల్స్ వరుసగా ఉండాలి. వెంటనే సీక్వెన్స్ మొత్తం చూడండి, 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూడండి. ఎక్కడన్నా కనిపిస్తుందా? ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు చూడండి. ఇక్కడ మాత్రం పర్సంటేజ్ స్టార్ అనే 2 సింబల్స్ ఉన్నాయి. ఓకేనా? 2 సింబల్స్ ఉన్నాయి. దానికి తర్వాత ఒక నెంబర్ 9 అనేది ఉంది. ఓకేనా? ఇట్లా ఒక్కటి మాత్రమే ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ 2 సింబల్స్ ఉన్నాయి. దానికి ముందు దాని తర్వాత ఏముంది? మనకి ఒక నెంబర్ అనేది ఉంది. కాబట్టి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్కి పెద్ద పెద్ద కండిషన్స్ ఏమి ఉండవండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా చేసేవి. ఇవి అసలు మ్యాక్సిమం స్కోర్ అనేది ఈజీగా తెచ్చిపెట్టేటటువంటి క్వశ్చన్స్ అన్నమాట ఇవి. కాబట్టి క్వశ్చన్ ఏ మోడల్లో ఉంటుంది, ఎలా చేయాలి అదొక్కటి తెలుసుకొని ఇప్పుడు చెప్పే ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్లో ఇలాంటి మోడల్సే వస్తాయి, మీరు ఈజీగా స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంటా, నాన్ మ్యాథ్స్ స్టూడెంటా అదేం ఉండదు. ఇక్కడ రీజనింగ్లో మీరు ఆలోచించారా, ఆన్సర్ వచ్చిందా, ఆన్సర్ క్లిక్ చేశారా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారా, అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక కండిషన్ మనకి ఒకటి ఇచ్చారు, ఒక సీక్వెన్స్ అనేది ఇచ్చారు. దాన్ని బట్టి ఇక్కడ చూడండి, అమరిక నుండి అన్ని సంఖ్యలను తొలగిస్తే, సంఖ్య అంటే ఏంటి? నెంబర్స్ అన్నీ తొలగించారు. ఎడమ వైపు నుండి 6వ స్థానంలో ఉండే మూలకం ఏది? ఇఫ్ ఆల్ ది నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ది గివెన్ అరేంజ్మెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి ది 6th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్? ఎడమ నుంచి ఆరోది ఏంటి? నెక్స్ట్ అంటే లెఫ్ట్ నుండి 6వది ఏంటి? మొత్తం నెంబర్స్ తీసేయాలి. మీరు ఏం చేస్తారు? నెంబర్స్ తీసేసి ప్రతిదీ ఇట్లా కే అని, హ్యాష్ అని, ఓకేనా, ఎం అని ఇలా రాసుకుంటూ కూర్చోవద్దు. డైరెక్ట్గా ఇచ్చిన క్వశ్చన్నే చూసుకొని ఆన్సర్ చేసేయాలి. ఇక్కడ చూడండి, మనకి నెంబర్స్ అని తీసేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి 6th. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారండి, మీరే అనుకోండి. మీకు మీరు ఇట్లా ఫ్రంట్ వైపు చూస్తున్నారు, ముందు వైపు చూస్తుంటే మీకు లెఫ్ట్ ఏమవుతుంది? ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ సైడు మనకి 6వ స్థానం అడిగారు కాబట్టి నెంబర్స్ అన్నీ తీసేసేయండి. నెంబర్స్ లెక్క పెట్టొద్దు, మిగిలినటువంటి సింబల్స్ లెటర్స్ మాత్రం లెక్క పెట్టండి. కే 1, తర్వాత 2, 3, 4, 5, 6 ఏమొచ్చింది? @ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి నెంబర్స్ తీసుకోవాలి. మనం నెంబర్స్ తీసుకుంటే మరలా మిస్టేక్ అవుతుంది. నెంబర్స్ మొత్తం తీసేయమన్నాడు ఆడ కండిషన్. కాబట్టి @ అనేది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక అరేంజ్మెంట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ముందు ఒక అక్షరం మరియు వెంటనే తర్వాత ఒక గుర్తు ఉన్న సంఖ్యలు ఎన్ని? లెటర్స్ అంట, తర్వాత సింబల్ ఉండాలి, ముందే ఉండాలి ఒక అక్షరం. అంటే వాడు ఏమన్నాడంటే ముందు ఒక అక్షరం అంటే ఒక లెటర్ అనేది ఉండాలి, తర్వాత ఒక సింబల్ ఉండాలి. అలా ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని అన్నాడు? నెంబర్స్ అంటే n. సో కండిషన్ రాసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. నెంబర్కి ముందు లెటర్ ఉండాలి. నెంబర్కి ముందు లెటర్ లేదు. ఇక్కడ కూడా నెంబర్కి ముందు లెటర్ ఉందా? లేదు. ఇక్కడ నెంబర్కి ముందు లెటర్ సింబల్ ఉంది ఇక్కడ ప్రతి చోట. సో ఇక్కడ చూడండి, నెంబర్కి ముందే ఉంది, సింబల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా అసలు మనకి ఏమైనా ఉందా? ఎక్కడ నెంబర్కి ముందు లెటర్ అనేది లేదు. కాబట్టి ఆప్షన్ డి 0 అనమాట. ఎన్ని ఉన్నాయంటే 0 అనమాట. ఏమి లేవు కాబట్టి 0 అనేది ఆన్సర్. మీరు గుర్తుంచుకోండి, మిడిల్లో ఏదైతే ఇస్తారో దాన్నే ఫోకస్ చేయండి. దాన్ని ఫోకస్ చేస్తేనే చాలా స్పీడ్గా మీరు క్వశ్చన్ని చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి మోడల్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనకు ఒక అరేంజ్మెంట్ అనేది ఇచ్చారు. దాంట్లో ఎడమ వైపు నుండి 9వ మూలకానికి ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నది ఏంటి? కన్ఫ్యూజ్ కావద్దు, జాగ్రత్తగా చేస్తే ఈజీగా చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది 4th టు ది లెఫ్ట్ ఆఫ్ ది 9th ఎలిమెంట్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్? 9వ మూలకానికి ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ కనుక్కోండి. 9వ మూలకం మనకి ఎడమ నుండి 9వది, లెఫ్ట్ సైడ్ నుంచి 9th ఎలిమెంట్ ఏంటి అంటే మనకి ఇప్పుడే చూసాం. ఒక పర్సన్కి ఇటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్. లెఫ్ట్ నుంచి 9th అంటే ఇటు నుంచి లెక్క పెట్టాలి. 1, 2 and 3, 4, 5. ఒక నిమిషం, ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
నైన్త్ది ఏంటి, ఎట్ ద డేట్ ఉంది. దీనికి మరలా ఎడమ వైపున 4వ స్థానంలో ఉన్నది ఏంటి? ఎట్ ద డేట్కి లెఫ్ట్ అంటే ఏంటి, ఇటు సైడ్, రైట్ అంటే ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ 4వది అంటే ఎట్ ద డేట్కి లెఫ్ట్ సైడ్ ఏముంది, 4వది అంటే 1 2 3 4 ఏముంది, 8 ఉంది. ఎట్ ద డేట్కి లెఫ్ట్ సైడ్ 4th ప్లేస్లో ఏముందంటే 8 ఉంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఒక అరేంజ్మెంట్ ఇచ్చారు. దాంట్లో వెంటనే ముందు ఒక నెంబర్ మరియు వెంటనే తర్వాత ఒక నెంబర్, ముందు నెంబర్ ఉంది తర్వాత కూడా నెంబర్ ఉందన్నమాట. ఉన్న గుర్తులు ఎన్ని ఉన్నాయి? సింబల్ మిడిల్లో ఉంది. సింబల్ని ఫోకస్ చేయండి. సింబల్కి అటు ఇటు నెంబర్స్ ఉండాలి. ఇక్కడ సింబల్ ఉంది, అటు ఇటు నెంబర్స్ లేవు కాబట్టి ఇది రాదు. ఇక్కడ సింబల్ చూడండి, ఒక సైడ్ లెటర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సింబల్ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది. సింబల్ మిడిల్లో ఉంది కాబట్టి 1. నెక్స్ట్ ఇక్కడ సింబల్ గమనించండి, సింబల్ ఓకే 1 ఉంది. సింబల్ నెంబరు అండ్ సింబల్ కదా. ఇక్కడ చూడండి 1 వచ్చింది మనకు ఆల్రెడీ. సింబల్కి ఇటు 6 ఉంది, ఇటు 5 ఉంది. సో 2 వచ్చాయి. అండ్ ఇక్కడ ఎట్ ద డేట్కి ముందు 5 వచ్చింది, తర్వాత కూడా 8 వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఉంది. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింబల్ 2 వైపులా నెంబర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వెంటనే ఈ సీక్వెన్స్ అరేంజ్మెంట్ అని చూడగానే క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. కుడివైపు నుండి 8వ మూలకం కుడివైపున 3వ స్థానంలో ఉన్నది ఏది? మనకి కుడివైపు నుండి 8వ మూలకానికి 8వ స్థానంలో ఉన్నదానికి మరలా కుడివైపున 3వ స్థానంలో ఉన్నది ఏంటి? ఇందాకలా మనం లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి లెఫ్ట్ ఏంటి అన్నాం. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నదానికి రైట్ ఏంటి అని చెప్పేసి అంటున్నాం. దీన్ని మీరే ఆన్సర్ చేసి ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది చేయండి. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు గుర్తుంటుంది. ఖచ్చితంగా మీరు దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, $5B #7C %9D ఈ విధంగా ఒక అరేంజ్మెంట్ అనేది ఇచ్చారు. దీంట్లో అమరికలో 2 వైపులా సంఖ్యలో ఉన్న గుర్తులు ఎన్ని ఉన్నాయి? పైన పేర్కొన్న అమరికలో 2 వైపులా సంఖ్యలు ఉన్న గుర్తులు ఎన్ని? సో ఇక్కడ చూడండి, ముందు తర్వాత ఇంగ్లీష్లో అయితే ప్రిసీడింగ్ ఫాలోయింగ్ అని ఇవ్వాల, డైరెక్ట్గా 2 వైపులా నెంబర్స్ ఉన్నవి అన్నాడు. 2 వైపులా నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ ఉంది, ఇక్కడ కూడా నెంబర్ ఉంది. 2 వైపులా నెంబర్ ఉన్న గుర్తులు అంటే సింబల్స్ ఎన్ని అని అన్నాడు. ఇండైరెక్ట్గా ఇచ్చాడు అనమాట. ఇది అక్కడ కండిషన్. సింబల్కి 2 సైడ్స్ నెంబర్స్ ఉండాలి. సింబల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 2 వైపులా నెంబర్ ఎక్కడ ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ సింబల్ తీసుకుంటే ఇటు C ఉంది, ఇటు 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ సింబల్ తీసుకుంటే ఇక్కడ D ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఎక్కడ మనకి సింబల్కి బోత్ సైడ్స్ నెంబర్స్ అనేది లేవు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏది లేదు, నన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమరికలో స్థానాల ఆధారంగా క్రింది 4గింటిలో 3 ఒక నిర్దిష్ట సమూహానికి చెందినవి. ఆ సమూహానికి చెందనిది ఏది? 3 ఒకలాగా ఉన్నాయంట, ఇంకొకటి డిఫరెంట్గా ఉందంట. అది కూడా మీకు చెప్తాను. ఇదేంటంటే ఆడ్ వన్ అవుట్ అనమాట. ఆడ్ వన్ అవుట్లో కూడా ఈ విధంగా ఇస్తారు. ఓకేనా? సో ఒకసారి దీన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మోడల్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, $1 అనేది ఇచ్చారు. ఇక్కడ V అనేది 1 అనేది డాలర్ వరుసగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమన్నారు, $V ముందు తెచ్చి 1ని అవతల తీసేయాలి. అంటే ఈ 2 నెంబర్స్ని రివర్స్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ W వరుసగా తీసుకున్నారు చూడండి. W తర్వాత హ్యాష్ అనే సింబల్ ముందుకు వచ్చి నెంబర్ అవతలకి వెళ్ళింది. సింబల్ ముందుకి నెంబర్ అవతలకి, రెండోది కూడా ఓకే. నెక్స్ట్ X సింబల్ ముందుకు వచ్చి 3 అనేది అవతలకి వెళ్ళింది, మూడోది కూడా ఓకే. నెక్స్ట్ ఈ 4th చూడండి, 4th మీరు గమనిస్తే Y సింబల్ అవతలకు రావాలి. అంటే Y సింబల్ అవతలకు వచ్చి 4 అవతలకి వెళ్ళాలి. జనరల్గా అయితే ఇలా ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఎలా ఉంది, Y Z అనేది వచ్చి తర్వాత 4 వచ్చింది. సింబల్ ఎక్కడా లేదు. ఈ మూడింటికి సింబల్ ఆర్డర్లో ఉంది, కానీ ఇక్కడ అటువంటి సింబల్ లేదు. ఇలా కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఈ కండిషన్ రూపంలో చూసుకున్నా కానీ డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది, మిగిలినన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి ఏదైతే అరేంజ్మెంట్ ఉందో దాంట్లో ముందు ఒక గుర్తు సింబల్
మరియు వెంటనే తర్వాత ఒక నెంబర్ ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని అని చెప్పేసి క్వశ్చన్. చూడండి, లెటర్ని ఫోకస్ చేయండి. ఇక్కడ జీ ఉంది, జీకి ముందే ఉండాలి, సింబల్ ఉండాలి, లేదు. ఇక్కడ హెచ్కి ముందు సింబల్ ఉందా, లేదు. కేకి ముందు సింబల్ ఉందా, ఉంది. తర్వాత నెంబర్ ఉందా, ఉంది. కాబట్టి 1. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఓకే జే తీసుకోండి, లెటర్ కదా, జేకి ముందే ఉంది, నెంబర్ ఉంది, తర్వాత సింబల్ ఉంది. కానీ ఇక్కడ మనకి లెటర్కి ముందే ఉండాలి, సింబల్ ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా కాదు, ఓన్లీ 1 మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ 1. అర్థమైందా? మీరు చేసేటప్పుడు కొంచెం స్పీడ్గా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మిస్టేక్లు కూడా వెళ్తూ ఉంటాయి. మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఈజీగా చేసే క్వశ్చన్స్. ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ కాదు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు, ఎవరైనా చేయగలిగేటటువంటి ఈజీ క్వశ్చన్స్, ఈజీగా స్కోర్ తెచ్చుకునే టాపిక్ ఇది. కండిషన్ సీక్వెన్సీ టాపిక్ ఇది. ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్ ఛానల్ జాబ్ బాక్స్ 360. ఓకేనా? జాబ్ బాక్స్ 360 అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. మనకి వాట్సాప్ సంబంధించిన జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి ఛానల్ కూడా ఉంటుంది. జాయిన్ అవ్వకపోతే మీరు వెంటనే జాయిన్ అవ్వండి. అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెసేజ్లో అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.